ప్రభువన చేరి వచ్చిన మీకు అందరూ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. ఈవేళ మన పాఠ్యాంశం ఏంటంటే యోహాను సువార్త 6:35 జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలిగొనడు, నా యందు విశ్వాసించువాడు ఇప్పుడును దప్పికొనడు. ఇక్కడ నేనే అనే పదం ఆయనకొక్కడికే వర్తిస్తుంది. ఇక్కడ దీనిలో ఏమిటంటే నేనే అనేటువంటిది జీవాహారం నేనే అనేది యేసు పలికిన నేనే అనే వ్యక్తిగత ఆపాదితమైన 7 ప్రకటనలో మొట్టమొదటిది. ఇది ప్రతి వాంగ్మూలమును ఆయన పరిచర్య వివరించేదిగా ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటి ప్రకటనలో ప్రతి వాంగ్మూలం కూడా ఆయన పరిచర్య వివరించేది ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితానికి కర్త క్రీస్తే, మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కర్త క్రీస్తే అని వివరిస్తుంది. దీనిలో ఆయన ఇచ్చినటువంటి 7 ప్రకటనలో మిగతా ప్రకటనలు రెండోది ఏంటంటే లోకమునకు వెలుగు, మూడోది లోకమునకు వెలుగు అనేటువంటిది యోహాను సువార్త 8:12 చెప్తుంది. నేనే ద్వారమును, యోహాను సువార్త 10:9 మంచి కాపరి 10:11-14 చెప్పబడుతుంది. పునరుద్ధానమును జీవమును 11:25 మార్గమును సత్యమును జీవమును 14:6 నిజమైన ద్రాక్షావల్లి 15:5 ఇవన్నీ కూడా ఆయన స్వయంగా ప్రకటించుకున్నటువంటిది. నేనే అనేటువంటి దానికి స్వయంగా ప్రకటించుకోవాలి, ఆయనకి వ్యక్తిగతంగా ఆపాదించమైనటువంటి 7 ప్రకటనలు. దీనిలో మొదటి వాక్యం యోహాను సువార్త 6:35 జీవాహారం నేనే, నా ఎదుకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. జీవాహారం నేనైనా యేసు పలికిన మాటల్లో ఇది వ్యక్తిగతంగా ఆయనకి యొక్క ఔన్నత్యాన్ని చెప్పుకోవడానికి చెప్పబడినటువంటి మాట. ఫిలిప్పీయులు 2:11 ఏం చెబుతాయంటే ఫిలిప్పీ 2:11 ఫిలిప్పీలు రాసిన అధ్యాయం 2:11 ఫిలిప్పీ 2:11 ఫిలిప్పీ 2:11 ఏం చెబుతాయంటే ఫిలిప్పీ 2:11 ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడు. దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకును పైనామమును నామము ఆయనకు అనుగ్రహించాను. ప్రతి నామమునకు పైనాముగా ఆయన అనుగ్రహించాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన ప్రతి నామం పైనాముగా ఆయన అనుగ్రహించాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే అపోస్తుల కార్యం 4:11-12 ఏం చెబుతాయంటే అపోస్తుల కార్యం 4:10-14 అపోస్తుల కార్యం 4:11-12 ఇల్లు కట్టువారు వారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరియు ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామంనే మనకు రక్షణ పొందవలను. ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. అందుకే ఆయన అత్యధికంగా హెచ్చించాడు. దీనిలో 8వ వచనం కూడా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5 వచనాల్లో మనం చూసినట్లయితే 5వ వచనం నుంచి క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు. కానీ దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమే ఎంచుకోలేదు. కానీ మనుషుని పోలిగినప్పుడు దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తంగా చేసుకుని మరియు ఆ ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు తాను తగ్గించుకోండి. అందుచేత పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ
భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, తర్వాత ప్రతి వారి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాను. ప్రతి నామమున పైనామం ఆయనకు అనుగ్రహించాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడు తాను ప్రతి వ్యక్తిగతంగా ఆయన చేసిన ప్రకటనలో ఆయనకున్నటువంటి ఔన్నత్యాన్ని చాటుతుంది. తర్వాత దీనిలో ఇప్పుడు ఏంటంటే నిర్గమకాండంలో ఒక విషయం చూసినట్లయితే యెహోవా ఇట్లను నిర్గమకాండంలోకి వచ్చేటప్పటికి నిర్గమకాండం పాత నిబంధన నిర్గములు ఎక్స్క్యూడస్లో ఎన్నో నిర్గమకాండం 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7 నుంచి 15 వచనాలు చూద్దాం. 7 నుంచి 15 వచనాల్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ దీని ముందు 7 నుంచి 15 కాకుండా ఆయన యెహోవా ఇట్లను నేను ఐగుప్తులో ఉన్న ఇక్కడ యెహోవా ఏం చేస్తా అంటే ఐగుప్తులో ఇజ్రాయేలీస్ అంతా కూడా అక్కడ బానిసలుగా ఉంటారు. బానిసలుగా ఉంటామంటే అక్కడ జరిగింది ఏంటంటే యోసేపు చచ్చిపోయిన తర్వాత అక్కడ రామ్సేస్ అనేటువంటి దానిలో కొత్త రాజు, యోసేపు తెలియనటువంటి రాజు, కొత్త రాజు వస్తాడు. అక్కడ రామ్సేస్లో అక్కడ ఏం చేస్తారంటే పట్టణం కట్టిస్తారు. రామ్సేస్ అంటే ఐగుప్తులోనే కొత్తగా వచ్చిన రాజు పట్టణాన్ని కట్టిస్తారు. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయేలీ జనాంగం అంతా అక్కడ దినదినంగా వృద్ధి చెందుతూ ఉన్నారు. అందువల్ల వీళ్ళ వలన మనకు ఇబ్బంది ఉంటుంది. ఎవరితోనే యుద్ధం చేసినప్పుడు వీళ్ళు ఆళ్ళ పక్కన చేరినట్టు మనం ఓడిపోతాం. కాబట్టి వీళ్ళని మనం కుయుక్తిగా వాళ్ళని మనం ఇక్కడ బాగా తొక్కిపెట్టి ఉంచాలనే అభిప్రాయంతో వాళ్ళ బానిసలుగా ఉపయోగించుకుంటారు. మ్యాక్సిమం వాళ్ళని ఎంత సర్వీస్ చేయించుకోవాలో అంత సర్వీస్ చేయించుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఆలకించి ఏం చేస్తాడంటే వాళ్ళని అక్కడ నుంచి ఐగుప్తు దేశం నుంచి బానిస బ్రతుకుల నుంచి బయటికి తీసుకురావడం కోసం మోషేని ఉపయోగించుకుంటాడు. మోషే ద్వారా ఆ పని జరిగిస్తాడు. ఇక్కడ యెహోవా ఇట్లను ఐగుప్తులోన నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, పనుల్లో తమ్మును కష్టపట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెర్జీయులు, హివీయులు, మొబూసీయులు నివాసమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించటకు దిగి వచ్చి ఉన్నాను. ఇజ్రాయెల్ మొర నిజంగా నా యుద్ధ చేరింది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయెల్ అయిన నా ప్రజలు నీవు ఐగుప్తులోని తోడుకొని పోవలను. మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇజ్రాయెల్ను ఐగుప్తులో నుండి తోడుకొని పోటుకు ఎంతటి వాడినని దేవునితో అనగా, నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను నన్నుటకు ఇది సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం దేన్ని సేవించదరని. మోషే ఇక్కడ ఏం చెప్తాడంటే ఇక నిర్గమకాండంలో 7వ అధ్యాయం 15 వచనంలో చూద్దాం. అక్కడ 15 వచనంలో ఇక్కడ ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ వద్దకు వెళ్ళిన వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమే అని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పాలి? అక్కడ ఆయన దేవుడు పంపించాడని అంటే వాళ్ళు ఎవరు పంపించారంటే దేవుడు పంపించాడు. ఆయన పేరు ఏంటని చెప్తే నేనేమని చెప్పాలని అంటే అప్పుడు ఏం చేస్తా అంటే దీనిలో 3:14 ఏం చేస్తాడంటే అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను నై ఉన్నాను అని మోషేతో చెప్పాను. ఉండునను వాడు మీ వద్ద నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పవాలని అన్నా. ఉండునను వాడు, అందుకే దేవుడు ఏం చేస్తాడు, నేను ఉన్నవాడను, నీ పేరేమని చెప్పమంటావంటే నువ్వాడను అనువాడనైనని వాడునై ఉన్నాను మోషేతో చెప్పాడు. అప్పుడు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పమన్నాడు. ఇక్కడ దీనిలో ఏంటంటే నేను ఇక్కడ ఆయన పేరు అడిగిన నేనేం చెప్పాలని దాన్ని 3:14 చెప్తాడు. తర్వాత అక్కడ ఏంటంటే ఇక్కడ 14వ వచనంలో ఏం చెప్తాడంటే 14వ వచనంలో ఈ నేను ఉన్నవాడను అనువాడను, దాని ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అండ్ హీ సెడ్ దవ్ ఐ షల్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. నేను ఉన్నవాడను అనువాడు, ఐఎమ్ దట్ అన్నా. ఇంకో దానిలో ఎక్కడ చెప్తున్నా ఐ షల్ బి దట్ ఐ షల్ బి అనేటువంటి పదాలను ఉపయోగిస్తాడు. హెబ్రీ 13లో ఏమవుతుందంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. హెబ్రీలో 3:13 తర్వాత ప్రకటనలు 1:8 కూడా ఆల్ఫాయు ఒమేగాయు నేనే, ఆది అంతము నేనే అని చెప్పి వాని వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు నేనే. ఆది అంతము నేనే,
వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడును నేనే, ఆల్ఫాయి ఒమేగాను నేనే, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు నేనేనని చెప్పి ఆయన తన్ను గురించి వ్యక్తిగతంగా చెప్పుకుంటాడు. కాబట్టి అది ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే అధికారాన్ని ఆయన ఇక్కడ మనకి ఈ వాక్యాల్లో మనకు సూచించుద్ది. తర్వాత దీనిలో మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఆయనే ఆధారం. కర్త కర్మ క్రియ ఆయనే. మనం ఈ లోకంలో మనం ఆధ్యాత్మిక జీవించాలంటే కర్త కర్మ క్రియ ఆయనే. కాబట్టి దీనిలో యోహాను సువార్త 8:12 ఏం చెబుతాడంటే రెండోది నేను లోకమునకు వెలుగని చెబుతాడు. మొదటిది ఏమన్నా నేనే జీవాహారము నేనే. దీనిలో జీవాహారం నేనే అనేటువంటి దానిలో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకో విషయం మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 4:24 చూద్దాం. 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలను అనను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తుని ఆరాధించవాలను అనే మాట అన్నాడు. అంటే దేవుడు ఆత్మగా నేను ఎట్లా ఆత్మతో సత్యం. అయితే అంతకుముందు జరిగిన సందర్భం ఏంటంటే ఇక్కడ ఈయన ఇక్కడ ఏం చేస్తాడంటే ఆయన నేను నీళ్లు తాగు వాడు ఎప్పుడు ఎందుకు నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొన్ను. ఇక్కడ ఏం చేస్తాడంటే యాకోబు దేవుని బావి దగ్గరికి ఇక్కడికి వస్తాడు. అక్కడ సమరయ స్త్రీ అక్కడికి వస్తుంది. సమరయ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఇదేందిరా సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ అక్కడికి వస్తుంది నీళ్ళు తీసుకెళ్తాను. సమరయ స్త్రీలు అంటే అక్కడ యూదులకి వీళ్ళు సపరేట్గా చేయబడిన వాళ్ళు. అందుకని ఆ యూదులు తిరిగే టైంలో వాళ్ళు లేట్ అవర్స్లో వచ్చి మంచిలు పట్టుకెళ్ళిపోతారు. అక్కడ ఆ సందర్భంలో ఇక్కడ ఏం చేస్తాడంటే అందుకు యేసు ఆవిడ చూసి ఏం చేస్తాడంటే నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొంటాడు. ఆవిడ నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు. ఇక్కడ ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనటకు నీకేమీ లేదే, ఆ జీవజలమును ఎలాగూ నీకు దొరుకునానని తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా ఆయన అడుగుది. యాకోబు బావి తవ్వించిన బావి నీవు దానికంటే గొప్పవాడువా కానీ ఆయన గురించి నీకు తెలియదుగా, అందువల్ల అట్లా మాట్లాడదు. అప్పుడు ఏమంటాడంటే అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలికి దప్పికొంటాడు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగు వాడెప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వాళ్ళలో ఊరేడి నీట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుండానట్లు చేదుకొనటకి ఎంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగ్గా యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని చెప్పాను. అంటే ఇక్కడ ఏం చేస్తాడంటే ఆవిడని పరీక్షిస్తాడు. ఆవిడని యథార్థతను పరీక్షిస్తాడు. స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట నిజమే, నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు సత్యమే అని చెప్పింది. అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తా అయ్యా నువ్వు ప్రవక్తని గ్రహించున్నావు. ప్రభు చెప్పిన మాటల్లో ఆవిడ మాటలను బట్టి ఆవిడ బ్యాక్గ్రౌండ్ అంతా ప్రభు ఆయన చూసినట్లుగా చెప్తున్న దాన్ని బట్టి ఆవిడ ప్రవక్తని గుర్తించి ఆయన మెసేజ్ వచ్చాడని చెప్పి ఊళ్ళోకి వెళ్ళిపోయి చెప్పుద్ది. అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే నేను ఇచ్చాడు దీనిలో మొట్టమొదటి యోహాను 6:35 జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉన్నాడు ఎప్పుడు దప్పికొనడు. కాబట్టి ఇక్కడ ఆయన ఇచ్చాడు నీళ్ళు తాగితే ఎవరు కూడా ఇప్పటికీ దప్పిక కాదు. తర్వాత రెండోది ప్రకటన ఏంటంటే యోహాను సువార్త 8:12 మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువుక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను. నేను లోకానికి వెలుగుని, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడువుకి జీవమున వెలుగు కలిగి ఉండని చెప్పాను. ఐహిక బంధాల నుండి సాతాను కుయుక్తుల నుండి విడుదల పొందిన వాళ్ళని ఉద్దేశించి దేవుడు మాట్లాడిన మాట ఇది. ఐహిక బంధాల నుండి సాతాను కుయుక్తుల నుండి విడిపింపబడిన వాళ్ళతో ఈ ప్రభు మాట్లాడిన మాట ఇది. యోహాను సువార్త 1:9 ఏం చెబుతాడంటే నిజమైన వెలుగు ఉండను, అది లోకమునకు వచ్చును, ప్రతి మనిషిని వెలిగించున్నది అని చెప్పాడు. దీనిలో యోహాను 1:9 యోహాను సువార్త 1:9 యోహాను సువార్త 1:9 యోహాను సువార్త 1:9 ఏం చెప్తాడంటే నిజమైన వెలుగుడను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించును. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయనను మూలంగా కలిగాను, కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు.
ఆయన స్వకీయులు కూడా ఆయన దేవుడు అనేటువంటిది అలాగ అంగీకరించాల. ఎట్లా అంటే పెరట మొక్క వైద్యాన్ని పనికిరాదు అన్నట్టుగా ఆయన స్వకీయులు కూడా ఆయన దేవుడిగా అంగీకరించాల. ఆయన లోకానికి వెలుగుని ఆయన ప్రకటించుకుంటున్నాడు. లోకమాయను మూలముగా కలిగాను కానీ లోకమాయను తెలుసుకోలేదు. కాబట్టి ఇక్కడ దీనిలో 1 తెస్సలోనికి రాసిన 5:5 ఏం చదువుతాయంటే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5:5 ఏం చదువుతాయంటే 1 తెస్సలోనిక 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనం రాత్రివారం కాలం. వెలుగు సంబంధులు పగటి సంబంధులు అంటే ఏమిటి? ప్రభు బిడ్డలం మనం. మనము రాత్రివారం కాము, చీకటి వారం కాము. చీకటి అని అంటే దానికి ఎవరు? సాతాను సంబంధి. చీకటిలో ఉన్నవారు ఎవరంటే సాతాను సంబంధులు. కాబట్టి ఇక్కడ కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులు కాక ఉందము. మత్తులు ఇతరుల వల్ల నిద్రపో అంటే సాతాను సంబంధుల వల్ల నిద్రపోక మత్తులు కాక మెలకుగా ఉండాలి. అది కాబట్టి వీరందరూ ఎవరన్నమాట? వెలుగు సంబంధులు. మనం పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను రక్షణ నిరీక్షణ శిరస్త్రాణముగా ధరించుకున్నాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాల్గొట్టుగా ఆయన మనల్ని నియమించలేదు. కాబట్టి వెలుగు సంబంధంగానే మనం ఉండాలి. రక్షణ పొందటానికి మనం దేవుడు మనల్ని రక్షణ పొందటానికే దేవుడు మనల్ని నియమించాను కానీ ఉగ్రత పాలవటానికి కాదు, సాతాను శోధనలో పట్టడానికి కాదు. అందువల్ల మనం వెలుగు సంబంధంగా దేవుని బిడ్డలంగా ఉండాలి. తర్వాత దేవుడు తర్వాత ఇంకోటి ఏంటంటే అయిపోయింది. తర్వాత యోహాను సువార్త 1:14 ఏమంటాడంటే యోహాను సువార్త 1:4 యోహాను సువార్త 1:4 యోహాను సువార్త 1 యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను, జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది కానీ చీకటి దాన్ని గ్రహింపకూడదు. దేవుని వద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడు అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చు వచ్చాను. యోహాను అంటే ఎవరు? బాప్తీసం ఇచ్చాను యోహాను గురించి చెప్తాడనమాట. ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేటానికి యోహాను భక్తుడు వచ్చాడు. తర్వాత ఇక్కడ దీనిలో ఇంకోటి ఏంటంటే యోహాను సువార్త 1:10-11 వచనాల్లో చూద్దాం. 10-11 వచనాల్లో ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగిన కానీ లోకమాయను తెలుసుకోలేదు. ఆ లోకములో ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగిన కానీ లోకమాయన్ని తెలుసుకోలేకపోయింది. స్వకీయులు కూడా ఆయన దేవుడిగా అంగీకరించలేదు. ఆయన లోకములో ఉండి. తర్వాత ఇర్మియా 10:12-13 ఏం చెప్తానంటే ఇర్మియా 10:12-13 ఇర్మియా 10:12-13 వచనాల్లో ఆయన తన బలం చేత భూమిని సృజించను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశంలో విశాలపరచను. ఆయన నేనే అని అనటానికి ఆయన గురించి ఇక్కడ ఇచ్చినటువంటి వివరణ ఇది. ఆయన ఎలాంటి వాడంటే దీనిలో యెషయా 9:6 చెప్తాడు. ఆయన పేరు ఆయన మీ కొరకు శిశువు పుట్టును, ఆయన మీద రాజ్యభారం ఉండును. ఆయన పేర్లు ఏంటనమాట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిశ్చలుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని చెప్పాడు కదా దానిలో. కాబట్టి ఇక్కడ దాన్ని ఉద్దేశించి ఇక్కడ ఏం చెప్తాడంటే 12 దీనిలో ఆయన బలం చేత భూమిని సృష్టించను, తన జ్ఞానం చేత ప్రపంచం స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరచను. అంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని చెప్పడానికి చెప్పబడినటువంటి మాటలు. ఆయన ఆగ్నేయిగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షం కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారంలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహం బట్టి అవమానం అందుతున్నాడు.
కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ధనధనాగర్వ గాలి అంటే సర్వ సృష్టికర్త ఆయన, సర్వ సృష్టికర్త. మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం తీసుకున్నట్లయితే 6 రోజులు ఏం చేస్తాడంటే సృష్టిస్తాడు, సృష్టిని కలుగు చేస్తాడు. కలుగు చేసిన తర్వాత 7వ రోజు ఏం చేస్తాడంటే విశ్రాంతి తీసుకుంటాడు. దాన్ని విశ్రాంతి దినంగా పాటించమని అందరికీ కూడా అందరికీ కూడా తెలియపరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సృష్టికర్త. తర్వాత ఇంకోటి యెషయా 53:3 ఏం చెబుతాడంటే యెషయా 53:3 యెషయా 53:3 ఏం చెబుతాడంటే 53:3 ఆయన తృణీకరింపబడిన వాడును, ఆయనే మనుషుల వలన విసర్జింపబడినవాడు, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయలేకపోతాం. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు అయినప్పటికీ కూడా మనం ఆయన ఏంటంటే లెక్కలోకి తీసుకోవాలి. అక్కడ ఆవిడ కూడా ఏం చేస్తుంది, ఇక్కడ సమరయ స్త్రీ ఏం చేస్తుంది, ఈయన్ని యాకోబు కంటే గొప్పవాడు అని అంటుంది. అక్కడ యాకోబు కంటే గొప్పవాడు. ఇక్కడ ఈవిడ మనం ఏం చేశారంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అతను తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషుల చూడనలిన వాడుగాను ఉండను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే దీనిలో యెషయా 53:3 చెబుతున్నాడు. అయితే నిశ్చయముగా అతడు మన రోగములను భరించడం, మన పాపాలను ఆయన భరించడం కోసమే ఆయన తృణీకరించబడ్డాడు. మన పాపాలు దీనిలో 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగాలను భరించను, మన వ్యసనములను వహించను. ఆయన మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమనొందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడిన, మన దోషం బట్టి ఆయన అలగొట్టబడిన, మన సమాధానమైన శిక్షణ అతని మీద పడిన, అతను పొందిన జబ్బల చేత మన స్వస్థ కలుగుతుంది. కాబట్టి ఆయన లోకానికి వెలుగు, ఆయన లోకానికి వెలుగు. ఇంకోటి ఏంటంటే తర్వాత తీసుకుందాం. తర్వాతది యోహాను సువార్త 10:9-11 నేనే ద్వారమును, నా ద్వారా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు, మేత మేయచ్చు ఉండును. దీనిలో ఇది యోహాను సువార్త. మళ్ళీ యోహాను సువార్తలోకి వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9-11 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9, యోహాను సువార్త 9-10. యోహాను సువార్త 9వ అధ్యాయం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన వాడు రక్షింపబడును, లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు, మేత మేయచ్చు ఉండను. ఇక్కడ దీనిలో సందర్భం ఏంటంటే ఇంకో విషయం ఏంటి చెప్పుకోవచ్చు అంటే కీర్తనలు 95:7 ఏం చెప్తాడంటే కీర్తన 95 సామ్స్ కీర్తన 95:7 కీర్తన 95:7 ఏం చెబుతాడంటే రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆయన మాట నేనే ద్వారమును, మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు కదా. ఆయన మాటను మనం అంగీకరించాలి. దీనిలో ఆయన ఏం చేస్తాడంటే దీనిలో ద్వితీయోపదేశకాండం 28 ఏం చెప్తాడంటే ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకునే వెళ్ళ నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. ఆయన ఏం చేయాలి, మనం ఆయన మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొని నడుచుకోవాలి. ఆయన మాటని శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. తర్వాత దీనిలో ఇంకో మాట కీర్తనలు 103 ఏం చెబుతాయంటే కీర్తనలు 103లో
3వ వచనంలో యెహోవా దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపేటటువంటి గొర్రెలము. కాబట్టి దీనిలో కీర్తనలు 23వ అధ్యాయం ఏం చేస్తారు, ఆయన మనం మేపేటువంటి గొర్రెలు అన్నాడుగా, ఆయన మన కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేం కలుగుదు, పచ్చిక గల చోట్ల ఆయన నడిపిస్తాడు. దీనిలో కీర్తనలు 23 ఏం చెప్తాడుగా, కీర్తనలు 23 అధ్యాయంలో దీనిలో చూద్దాం ఒకసారి. 23లో యెహోవా నా కాపరి, నాకు లేం కలుగుదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణు చేయను, శాంతికరమైన జలనిద్ద నడిపించుతున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. నీతి మార్గంలో మనల్ని నడిపించున్నాడు. కాబట్టి దీనిలో ఇక్కడ మనకి ఏంటంటే యెహోవా నా కాపరి అనే దానికి ఆయన 23 అధ్యాయంలో మనకు చెప్పబడి, యోహాను 10:27 ఏం చెబుతాయంటే, యోహాను 10:27 యోహాను 10:27లో యోహాను 10:27లో 10:27 నా గొర్రెలు నా స్వరం విన్ను. దీనిలో ఇంకో మాట ఏం చెప్తానంటే, ఈ నా గొర్రెలు నా స్వరం విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటి నిత్య జీవమును ఇచ్చున్నాను కనుక అవి ఎన్నటిగా నశింపు, ఎవరినో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి ఇక్కడ ఈయన గొర్రెల కాపరి అంటే, గొర్రెలు మంచి కాపరి ఎట్లా, గొర్రెల కాపరికి ఎట్లా అంటే, గొర్రెలు ఆయన స్వరం అంటే, ఎందుకంటే ఆయన బాగా అలవాటుగా ఉంటాయి కాబట్టి ఆయన స్వరం అంటే గొర్రెలు. కాబట్టి అందుకని ఇక్కడ ఏమంటాడంటే, గొర్రెలు నా స్వరం విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈ దీనిలో నేను యోహాను సువార్త 10:11-14 ఏమంటాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి దాని గొర్రెలకు ప్రాణం పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి దాని గొర్రెలు కాపరి పెట్టును. నా స్వరం ఏంటి, నన్ను వెంబడిస్తాయి. తర్వాత 5వ మాట ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు అన్నటికి చనిపోడు. యోహాను సువార్త 11 అధ్యాయం 25-26 వచనాల్లో, యోహాను సువార్త 11 అధ్యాయం 11 అధ్యాయం యోహాను సువార్త 11 అధ్యాయం 11 యోహాను సువార్త 11 అధ్యాయం 25-26 వచనాలు చెప్తాడు. 25-26 అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసము చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాడు. అయితే ఇక్కడ దేవునికి తనకున్న ఆధిక్యతను బట్టి, తనకున్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి ఇక్కడ ఆయన గట్టిగా చెప్పాడు, నా యందు నమ్మకం ఉంచి, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. నా యందు విశ్వాసంతో చనిపోయాడు, బ్రతికి నా యందు విశ్వాసం చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడిని ఎన్నటికీ చనిపోడు. దేవుడు ఎంత గొప్పగా మాట్లాడి నేనే అనే దానికి ఇలాంటివన్నీ కూడా ఆయన నుంచి వచ్చినటువంటి ప్రకటనలు ఇవన్నీ. తర్వాత ఇంకోటి ఏంటంటే, దీనిలో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14, మొదటి తెస్సలోనిక 4:14లో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చిన. కాబట్టి యేసు మృతి చెందిన ముందు నమ్మాలి మనం. మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అంటే ఆయన పట్ల, ఆయన దేవుని కుమారుడని, ఆయన చనిపోయాడు, మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానం చెందాడని, ఆయన దేవుడి కుమారుడని మనం నమ్మినట్లయితే, అక్కడ యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినయెడల, అంటే పునరుద్ధానం చెందిన మనం నమ్మినయెడల అదే ప్రకారం యేసు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. తర్వాత దీనిలో ఇంకో మాట ఏంటంటే, లూకా సువార్త 23:42-43లో, లూకా సువార్త 23 అధ్యాయం 42-43 వచనాలు, 42-43 వచనాలు ఏం చెప్తాడంటే, ఆయనను చూచి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నా.
అయితే ఇక్కడ ఎవరిని గురించి చెప్తారంటే సిలువ మీద ఉన్నప్పుడు సిలువ ప్రభు ప్రక్కన ఓ ప్రక్కన ఇద్దరు వీళ్ళు ఉంటారు, వాళ్ళు గజ దొంగలు, వాళ్ళకి మరణశిక్షణ విధించబడింది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే బాగా నేరం చేసిన వాళ్ళకి సిలువ మరణం. కానీ ఏ నేరం చేయనట్టు మన ప్రభు కూడా సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. అక్కడ పక్కన బరబ్బా ఏం చేస్తాడంటే అడుగుతాడు అక్కడ యేసు, ఆయన చూచి ఎందుకు అడుగుతాడంటే ఇక్కడ అంతకుముందు సందర్భం జరుగుతుంది. అందులో వేలాడుతున్నటువంటి నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుతూ నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని అంటాడు ఒకడు మొదటోడు. వాడి దేవుని గురించి వాడికి తెలియదు, ఆయన ప్రభావాన్ని గురించి ఆయనకు తెలియదు. అయితే రెండోవాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షలో ఇది ఉన్నావు కదా కనుక దేవుని భయపడవా, మనకైతే ఈ న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి అప్పుడు ఏ తప్పిదం చేయలేని చెప్పి ఏం చేస్తాడంటే ఆయన చూసి యేసు నీవు నా రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటాడు. అయితే ఇక్కడ ఎందుకంటే ఆయన ఏ తప్పిదం చేయలేదని ఆయనకున్న ప్రేమను గురించి గుర్తెరిగినవాడు అక్కడ ఏమంటాడంటే ఇంత ఆయన్ని శిక్షిస్తున్నా కూడా, ఇంత బాధ పెడుతున్నా కూడా ఆయన ఏమంటాడంటే ప్రభు వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరువును కనుక వీళ్ళని రక్షించమంటాడు. అప్పుడు ఆ సందర్భంలో ఇది ఇక్కడ 23:34 ఉంటుంది. ఇది 23:34 ఉంటుంది. 23 మొదటి మాట ఆయన పలికింది, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరువురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రం క్షమించమని ఆయన చెప్పాడు. అప్పుడు ఆ సందర్భంలో ఈయన ఏమనుకుంటాడంటే మనకైతే ఇది న్యాయమే, కానీ మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. ఆయన చూసి యేసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అడుగుతాను అంటే అక్కడ ఆ క్షణంలోనే అప్పుడు వెంటనే ప్రభు ఏమంటాడంటే అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్తున్నాను. అంటే అధికారం, ఆధిపత్యం ఇది ఎవరికి ఉంటుంది? ప్రభువుకే ఉంటుంది. అందువల్ల నేనే అనేటువంటి పదాలను ఆయన ఉపయోగించింది అక్కడ. ఇక్కడ తర్వాత ఇంకో మాట ఏంటంటే తర్వాత యోహాను సువార్త యోహాను సువార్త 14:6 ఏం చెబుతాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. యోహాను సువార్త 14:6 చూద్దాం. యోహాను సువార్త 14 యోహాను సువార్త 14 అధ్యాయం 1 నుంచి చూద్దాం. 6వ వచనంలో మనకేం చెబుతాయంటే 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు. అంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తండ్రి వద్దకు ఎవరైనా రావాలంటే నేనే మార్గం సత్యం జీవనం. మనకి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. మనం మిగతా వాళ్ళ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ప్రధాన యాజకుడి ద్వారా మన నానామని మీరు ఏది అడిగినా కూడా అది మీకు తండ్రి వాళ్ళు మీకు అనుగ్రహించబడుద్ది అని మాట చెప్పాడు కదా. మనం ఆయన ద్వారా మనం వినాలి. మనం ప్రార్థన చేసి ముగించేటప్పుడు తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తున్నామని అడుగుతున్నామని మనం ఆయన ద్వారా మనం అడగాలి, కానీ మనం డైరెక్ట్గా మనం అడగటానికి కాదు. ఆయన మన ప్రధాన యాజకుడు, ఆయన మనకి దేవుడికి మధ్యవర్తి. కాబట్టి నా ద్వారా, అందువల్ల ఇక్కడ నా ద్వారా నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప దీనిలో 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు, ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన చూసి ఉన్నారని చెప్పాను. ఆయన్ని అంటే ఇప్పటి నుంచి మరి ఆయన ఎరిగి ఉన్నారంటే మనం రక్షణ పొంది ఉంటే ఆయన ఎరిగి ఉంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే యేసు మారిపోయింది, తర్వాత అయిపోయింది. హెబ్రీయులు రాసిన 10వ అధ్యాయం 9, 19, 22 వచనాల్లో హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-22 వచనాలు చూద్దాం. 19 వచనం, సహోదరులా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నదని కనుగొన్నాం. అంటే సహోదరులు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అది. నేనే మార్గమున సత్యమును జీవం అనేటువంటిది యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గం. కాబట్టి ఆ మార్గంలో మనం
ఏర్పరిచిన మార్గము ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యం. ఆయన రక్తంలో మనం పరిశుద్ధపరచబడటం ద్వారా ఆయన రక్తం వలన పరిశుద్ధపరచబడినందున మనం ఆయన మార్గంలో ప్రవేశించడానికి ధైర్యం కలిగి ఉంటాం. తర్వాత ఇంకోటి చివరిగా ఏంటంటే యోహాను 5వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడో నా యందు నిల్చుండనో. చూడండి, యోహాను సువార్త 15:5. యోహాను సువార్త 15:5. యోహాను సువార్త 15:5. యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిల్చుండునో, నేను ఎందునో నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడు నా యందు ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వారిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడు. కాబట్టి మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడను. ఇందువల్ల మీరు శిష్యులు అవుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాను, నేను మిమ్మల్ని అలాగే ప్రేమించి నా ప్రేమ యందు నిలిచి ఉండేది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, దేవుణ్ణి యెహోవా ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ఆయన ఎవడు నా యందు నిల్చుండో, నేను ఎవరైంది నిల్చుండనో వాడు బహుగా ఫలిస్తాడు. నేను ఎవరైంది నిల్చుండో వాడు బహుగా ఫలిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెబుతాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేర తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించబడును. అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండట్టును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటే అని నియమించుతాను. తర్వాత యాకోబు 1:17 ఏం చెబుతాయంటే, యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతియు సంపూర్ణ ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండే వస్తాయి. మనకి ఏది వచ్చినా కూడా దేనిలో మనం ఫలించాలి అని అంటే, ఫలించడం అనేటువంటిది దేవుని వద్ద నుంచే మనం ఫలించాలి. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కానీ నరుల కష్టం చేత ఐశ్వర్యం ఎక్కువ కాదు. కాబట్టి ఇక శ్రేష్టమైన ప్రతియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండే వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనం వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనిన. సత్యవాక్య ప్రకారం సత్యవాక్యం అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యమే సత్యం. కాబట్టి అది. తర్వాత ఇంకోటి ఏంటంటే యోహాను సువార్త 12:24 యోహాను సువార్త 12:24 యోహాను సువార్త 12:24 ఏం చెబుతాయంటే, చూడండి, ఒక్క మాట అయిపోవచ్చింది. గోధుమ గింజ భూమిలో పడి ఫలించడం అంటే, గోధుమ గింజ భూమిలో పడి సావకుండా ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించదు. కాబట్టి మనం ఏంటంటే దేవుని యొక్క కృప వల్ల మనం విస్తారంగా ఫలించాలి. తన ప్రాణం ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొను,